Please subscribe for more updates. Bell button పై click చేయండి. శ్రీలంక ఉగ్రవాదాన్ని ప్రస్తావిస్తూ మన ఉగ్రవాదాన్ని ఎదుర్కొన్నది ఎవరు మీరు ఆలోచించుకోండి అంటూ నేను ఎన్నికల ప్రచార సభల్లో దీన్ని కూడా ఆయన పాయింట్అవుట్ చేసిన సందర్భం మనకు కనిపించింది. ఒకటి మారణ హోమం కానీ నిన్న మోడీ చేసిన వ్యాఖ్య కానీ ఎన్నికల యాంగిల్లో శ్రీలంకలో జరిగిన మారణ హోమం చాలా దుర్మార్గమైంది. ఎందుకంటే మనకు తెలుసు 2009లో ఎల్టీటీఈ పైన శ్రీలంక సైన్యం నిర్ణయాత్మకమైన విజయాన్ని డిసిసివ్ విక్టరీని సాధించింది. అంటే 2009 వరకు దాదాపు ఒక 2.5 దశాబ్దాల పాటు పెద్ద ఎత్తున మారణ హోమం జరిగింది. అప్పటికి కూడా కొలంబో ఒక టూరిస్ట్ ప్లేస్ అప్పటికి. కానీ ఈ ప్రమాదాలు పేలుళ్ళు అప్పుడప్పుడు జరిగేవి. ఆ 2009 తర్వాత ఒక డికేడ్ వరకు కూడా శ్రీలంక పీస్ఫుల్గా ఉంది. పీస్ఫుల్గా ఉంది అంటే శ్రీలంకలో సమస్య పరిష్కారమైందన్న దానికన్నా కూడా ఓవరాల్గా ఒక మిలిటరీ విక్టరీని శ్రీలంక ప్రభుత్వం సాధించింది. కానీ కొత్తగా వచ్చిన సమస్య ఏంటి, అప్పటికీ ఉన్న సమస్య ఇప్పుడు తమిళ టైగర్ల పని కాదు ఇది. ఇది ముస్లిం ఇస్లామిక్ తీవ్రవాదుల పని అని చెప్తున్నారు. ఎందుకంటే నేషనల్ తౌహీద్ జమాత్ అనే ఎన్టీజే అనేటువంటి ఈ ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ ఈ దుర్మార్గానికి పాల్పడింది అని. ఎందుకంటే మనకు అక్కడ శ్రీలంకలో ఉన్నటువంటి ఈ ఎథనిక్ రిలీజియస్ కాన్ఫ్లిక్ట్, ఎథ్నో రిలీజియస్ కాన్ఫ్లిక్ట్ అంటారు. సో ఈ ఎథ్నో రిలీజియస్ కాన్ఫ్లిక్ట్లో ముస్లిమ్స్తో ఘర్షణ, బుద్ధిస్టులకు మధ్య కూడా ఘర్షణ అక్కడ మనం చూసాం. సో ఈ జాతి విద్వేషాలు, మత విద్వేషాల ఒక వర్క్షాప్ లాగా, కార్యశాల లాగా శ్రీలంక తయారైంది. ఇప్పుడు ఈ ఇస్లామిక్ తీవ్రవాదం శ్రీలంకలోనే కాదు, మీకు బంగ్లాదేశ్లో ఈ ప్రాబ్లం ఉంది, మాల్దీవ్స్లో మనకు మాల్దీవ్స్లో కూడా ఇస్లామిక్ తీవ్రవాదం ప్రభావం చెప్తోంది. నేను 2008 ఆ ప్రాంతంలో కొలంబో వెళ్ళి అక్కడి నుంచి మాల్దీవ్స్ వెళ్ళాను. ఆ రోజుల్లో కూడా మాల్దీవ్స్లో కూడా ఈ ఇస్లామిక్ రిబెల్స్ సో జైల్లో గోడలు పలకొట్టుకొని పారిపోయారు. సో అప్పుడు మాల్దీవ్స్ పోలీస్ సర్వీస్ ఆహ్వానం మేరకు క్లాసెస్ చెప్పడానికి వెళ్ళాను. సో పోలీస్ వ్యవస్థ మొత్తం తలమునకలే ఉండే. అందువల్ల ఇస్లామిక్ తీవ్రవాద శక్తులు మాల్దీవులను కేంద్రంగా చేసుకుంటున్నాయి. బంగ్లాదేశ్లో అవామీ లీగ్ వచ్చాక కొంత సద్దుమణిగిన స్టిల్ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ జనరల్ ఖలీదా జియా నాయకత్వం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో బంగ్లాదేశ్ ఒక తీవ్రవాద స్థావరంగా ఉండేది. సో ఇక పాకిస్తాన్ ఎలాగో పొరిటిగడ్డ. అంటే ఈ మొత్తం మీకు చైనాలోని ప్రావిన్స్ జింగ్జియాంగ్ ప్రావిన్స్లో ఈ ఇస్లామిక్ తీవ్రవాదం ఒక సమస్యగా ఉంది. అందువల్ల మీకు శ్రీలంకలో తమిళ తీవ్రవాదం విన్నాను తప్ప ఇస్లామిక్ తీవ్రవాదం ఈ స్థాయిలో విరుచుకుపడడం అనేది మనకు ఒక ఫినామిన్ లాగా కనబడుతుంది. ఇది డెఫినెట్గా భారతదేశానికి ఇవాళ పత్రికల్లో కూడా మనకు విశ్లేషణలు వచ్చాయి. దక్షిణాసియా మొత్తానికి ఈ ఐసిస్ ఇస్లామిక్ తీవ్రవాదం విస్తరిస్తుంది అని. అయితే ఐసిస్ విస్తరిస్తుందని చెప్పలేము, ఎందుకంటే ఐసిస్ సిరియాలోనే ఓటమిని ఎదుర్కొంటోంది. కానీ ఐసిస్ ప్రేరేపిత మూకలు ఇప్పుడు ఈ నేషనల్ తౌహీద్ జమాత్ కానీ, జైషీ మహమ్మద్ కానీ, ఇవన్నీ కూడా ఇట్స్ ఎ మిక్సర్ ఆఫ్ బోత్ హోమ్ గ్రోన్ టెర్రర్ అండ్ ఆల్సో ఇంటర్నేషనల్ టెర్రర్. సో అంతర్జాతీయ తీవ్రవాదం, దేశీయ తీవ్రవాదం ఒక మిక్స్ అయిపోయి ఈ సౌత్ ఏషియాకు, దక్షిణాసియాకు ఒక తీవ్రమైన ప్రమాదంగా ఉంది. మీరు ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు ఇప్పటికీ కూడా మీకు కాబూల్లో బాంబుల వర్షం కురిపిస్తుంటారు. ఆఫ్ఘనిస్తాన్లో కొన్ని ప్రావిన్సెస్ కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ తాలిబాన్ అటాక్. నాకు ఒక పిహెచ్డి స్టూడెంట్, ఆఫ్ఘాన్ స్టూడెంట్ ఉన్నాడు, ఆఫ్ఘనిస్తాన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసరు. ఆయన చెప్తున్నాడు కొన్ని ప్రావిన్సెస్కు ప్రాబ్లం లేదు, టోటల్లీ ఫ్రీ ఫ్రమ్ తాలిబాన్. కానీ కొన్ని ప్రావిన్సెస్లో మాత్రం తాలిబాన్ ఇప్పటికీ కూడా ఒక పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్స్ కలిగి ఉంది. సో అందువల్ల ఆఫ్ఘనిస్తాన్, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మాల్దీవ్స్, ఇప్పుడు శ్రీలంక, ఇక మిగిలింది ఏంటంటే ఇస్లామిక్ తీవ్రవాద ప్రభావం లేని దేశం నేపాల్. ఎందుకంటే నేపాల్కు ఉన్న డెమోగ్రఫీ, భూటాన్, నేపాల్ వీళ్ళ డెమోగ్రఫీ రీత్యా వాటికి ఆ ప్రాబ్లం లేదు. అందువల్ల ఒక భారతదేశాన్ని ఎన్సర్కిల్ చేసినటువంటి స్థితిలో ఇస్లామిక్ తీవ్రవాదం ఉంది అని ఈ శ్రీలంక పేర్లు మనకు కనబడుతోంది. ఎందుకంటే భారీ 200 మంది పైగా చనిపోయారు. అందులో క్రిస్టియన్ కమ్యూనిటీని టార్గెట్ చేస్తూ, ఇంటర్నేషనల్ టూరిస్టులను టార్గెట్ చేస్తూ కూడా ఈ దాడి జరిగింది. అందువల్ల చాలా క్లియర్గా ఏంటంటే ఇస్లామిక్ టెర్రర్
శ్రీలంక ప్రభుత్వానికే కాదు ప్రపంచానికి కూడా ఒక మెసేజ్ ఇవ్వదలుచుకుంది. అందువల్ల మా పొటెన్షియల్ ఇది అని. సో లేకపోతే టూరిస్ట్ ప్లేసెస్ను టార్గెట్ చేయడం ద్వారా శ్రీలంక ఎకానమీని దెబ్బతీయాలనే లక్ష్యంతో పాటు ఫారిన్ టూరిస్టులను ఎంచుకుంటూ కూడా దాడి జరిగింది. అందువల్ల చర్చెస్ పైన దాడి జరగడం ద్వారా ఒక ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి కూడా ఇస్లామిక్ తీవ్రవాదం యొక్క రకరకాల రూపాల ఉనికి మనకు కనబడుతుంది. అందువల్ల ఇది భారతదేశం కూడా అప్రమత్తంగా ఉండాలి, భారతీయ సమాజం కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇందులో డిస్ప్యూట్ లేదు. దక్షిణాసియాలో విస్తరిస్తున్న ఇస్లామిక్ తీవ్రవాద సమస్య భారతదేశ సమైక్యత, సమగ్రతలకు, సార్వభౌమాధికారాలకు ఒక సవాల్గా ఉంది. మన దేశంలో కాశ్మీర్ నుంచి హైదరాబాద్ వరకు ఈ తీవ్రవాదం ఒక సమస్యగా ఉంది. దీనికి పాక్ ప్రేరేపణ మనకందరికీ తెలుసు. ఇది ఒక పార్ట్. అందువల్ల దీంట్లో ఎవరు తగ్గించాల్సిన అవసరం లేదు. అంటే డేంజర్ ఆఫ్ ఇస్లామిక్ టెర్రరిజం టు ఇండియా, దీంట్లో ఎవరు కూడా తగ్గించి మాట్లాడకూడదు. ఇది ఖచ్చితంగా పెద్ద ప్రమాదం. దీనికి ఇస్లామిక్ తీవ్రవాదం అంటే అర్థం ప్రతి ముస్లిం తీవ్రవాదం కాదు. ఈ దుర్మార్గం కూడా కరెక్ట్ కాదు. దాని ఇస్లాం ఆధారంగా చేసుకున్న తీవ్రవాదం. ఆ మాటకొస్తే ఏ మతము తీవ్రవాదం ఏ ప్రతి మతానికి వ్యతిరేకమే. తీవ్రవాదులు ఎప్పుడు కూడా ఏ మతాన్ని ఉద్ధరించేది, అది ఏ మతంలో వచ్చినా. కానీ అది ఇస్లాం ఆధారంగా చేసుకొని ఈ కనుక దాన్ని ఇస్లామిక్ టెర్రర్ అని పేలుస్తాం అంతే. ఇప్పుడు సిక్ టెర్రరిజం అన్న అంటే సిక్కులంతా తీవ్రవాదులు కాదు కదా. సో సిక్ ఇవాళ శ్రీలంకలో తమిళుల పైన బుద్ధిస్ట్ అంటే అత్యంత శాంతి స్వరూపులైన బౌద్ధ మత సింహలి దాడులు కూడా జరిగాయి. అంటే అది సింహలి టెర్రరిజం అనం కదా. అంటే బుద్ధిస్టులంతా తీవ్రవాదులు కారు కదా. అందువల్ల ఈ ప్రమాదం భారతదేశానికి ఉంది. దీన్ని మనం అందరము ఎదుర్కోవాలి.